ప్రేమ నగలతో పాటు డాక్టర్ని కూడా తీసుకొచ్చిన ప్రభావతి బయటపడ్డ వల్లి కడుపు నాటకం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రేమ అయితే తన నగల్ని తాకట్టు పెట్టి మరి ధీరజ్కి 2 లక్షలు ఇవ్వాలని బ్యాంకుకి అయితే వెళుతుంది. కానీ బ్యాంక్ అతను అక్కడ భద్రావతికి ఫోన్ చేస్తాడు. భద్రావతికి సేనాకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో రేపు మేము వచ్చేంత వరకు తనని ఆపండి అని చెప్పి సేన చెప్పడంతో ఇక ఆ విషయాన్ని చెప్పకుండా రేపు ఇస్తానని చెప్పేసి ఆ బ్యాంక్ అతను చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో ధీరజ్ రావడంతో హడావిడిగా బయటకైతే వచ్చేస్తుంది ప్రేమ నగలు తీసుకోకుండా. ఈలోగా ఇక ఇంటికైతే వచ్చేస్తారు. భద్రావతి వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆగ మేఘాల మీద బయలుదేరిపోతారు. ఎలాగైనా సరే మళ్ళీ ఈరోజు వాడి అంతు తోలాల్సిందే. ఆ ధీరజ్ గాడే ప్రేమ విషయంలో ఇదంతా చేస్తున్నాడని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటారు. అవకాశం దొరికిందని చెప్పేసి ధీరజ్ అయితే మాత్రం ప్రేమతో చెప్తూ ఉంటాడు, ప్రేమ ఈ విషయంలో మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా నాన్నకి తెలియకుండానే ఈ డబ్బులు మన చేతికి రావాలి. నాన్నకి కనుక తెలిసిందంటే మళ్ళీ అదొక గొడవ అవుతుంది. మీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. నువ్వు అప్పు తెచ్చావు, నీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నానని చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఇంకొక విషయం అయితే కాదు కదా, కరెక్ట్గానే ఉన్నావు కదా అని చెప్పేసి మన మధ్య జరిగిన గొడవలు గుర్తు చేసుకుని మరీ నువ్వు ప్రవర్తించని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. ఎట్టి పరిస్థితిలోని అత్తకి నాన్నకి తెలిసే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటుంది. బ్యాంక్ విషయం తెలియదని అనుకుంటుంది ఇక్కడ ప్రేమ అయితే. కానీ నగలు అక్కడే వదిలేశాను అన్న విషయం గుర్తుకొచ్చేసరికి ఆ విషయం కక్కలేక మింగలేక సరే బ్యాంక్ అతనే కదా ఆ నగలు సేఫ్గా దాచిపెడతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తన నగలు ఎక్కడికి పోవులే అని చెప్పేసి అనుకుంటుంది ఇక ప్రేమ అయితే. మరునాడు సేన బ్యాంకుకి అయితే వెళతాడు. అలా వెళ్ళి ప్రేమ నగల్ని సేన తీసుకొచ్చేస్తాడు. అలా తీసుకొచ్చేసిన తర్వాత ప్రేమ బ్యాంకుకి వెళ్ళి నగలు ఇచ్చేసి డబ్బు తెచ్చుకోవాలని చెప్పి ప్రేమ వెళుతుంది. ఇక ఈలోగానే ఆ నగలు మీ నాన్నగారు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి బ్యాంక్ అతను చెప్పడంతో, ఏంటి సార్ ఇలా చేశారు? మా నాన్నగారికి ఎవరు చెప్పమన్నారు? ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు ఎంత పని చేశారు అంటూ ప్రేమ అక్కడి నుంచి చాలా బాధగా బయలుదేరుతుంది. ధీరజ్ నన్ను క్షమించరా, మళ్ళీ ఇప్పుడు పెద్ద గొడవే జరిగేలా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే భద్రావతి చాలా కోపంతో రగిలిపోతుంటుంది. ఆల్రెడీ విశ్వకు జైల్లో ఒకటి ఉంటాడు కదా, జైల్లో ఉండడం అలాగే ఇప్పుడు ఈ అవకాశం దొరకడం ధీరజ్ కారణంగానే విశ్వక్ జైల్లో ఉంటాడు కాబట్టి ఎలాగైనా సరే ధీరజ్ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే డాక్టర్తో మాట్లాడుతున్న భాగ్యం కనిపిస్తుంది. నువ్వు అతి త్వరలోనే వాళ్లకు నిజం చెప్పాలి, లేకపోతే కడుపు నాటకం బయటపడిపోతుందని డాక్టర్ బెదిరిస్తూ ఉంటుంది భాగ్యాన్ని. చెప్పేస్తాను, అతి త్వరలోనే నిజాన్ని బయట పెట్టేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి భాగ్యం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి డాక్టర్ని అడిగేసరికి భద్రావతి అంటే అందరికీ తెలుసు, అందరికీ భయం కూడా. భద్రావతి వెళ్ళి అడిగేసరికి డాక్టర్ అయితే నిజం చెప్పేస్తుంది. ఇక వల్లి కడుపు నాటకం కూడా భద్రావతికి తెలిసిపోతుంది. సరే నువ్వు నాతో రా, నాతో వచ్చి ఆ రామరాజు కుటుంబం ముందు నువ్వు నిజం బయట పెట్టాలి. తన కోడలు కడుపుతో ఉందని పండగ చేసుకుంటున్నాడు. వాడికిప్పుడు ఈ షాకులు చాలా పెద్దగా తగులుతాయి. వాడికి మరొకసారి హార్ట్ వస్తుంది. అప్పుడే కదా నాకు ఆనందంగా ఉంటుంది. వాడికి 3 కొడుకులున్నారని ఆ కొడుకులు 3 తెగ వెర్రవీగుతూ నా మీదకి వచ్చారు, నా మీదకి విరుచుకు పడుతూ వచ్చారు. వాళ్లకు బుద్ధి రావాలి అని చెప్పేసి డాక్టర్ని తీసుకొస్తుంది. అది కాదు మేడం, ఇప్పుడు నిజం బయట పెడితే ఆ అమ్మాయి కాపురం పోతుంది. అలా అని నువ్వు అబద్ధం చెప్తే ఆ కడుపు ఏమైనా దాగుతుంది అనుకుంటున్నావా? నిజమేదో రోజున బయటపడిపోతుంది, అప్పుడేం చేస్తావు? ఇప్పుడే నిజాన్ని బయట పెట్టాల్సిందే అని చెప్పేసి డాక్టర్ని కూడా తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చి ఇక సేన కూడా వచ్చేస్తాడు నగలు తీసుకొని. ఒరే రామరాజు, ఒరే రామరాజు అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి ఇక ఒక్కసారి వేదవతి బయటకు వస్తుంది. ఏంటి మళ్ళీ ఏం గుర్తొచ్చింది? మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చావు? నువ్వు మర్యాదగా ఉండు, ఇంకా నా భర్త మీద నా పిల్లల మీద నువ్వు గొడవ పెడితే ఊరుకొని తెలియదని చెప్పేసి అంటూ ఉంటుంది. నీకు చాలా మాటలు ఎక్కువయ్యాయి వేదవతి, కానీ ఈరోజు నీ చిన్న కొడుకు చేసిన పనికి కారణంగా నేను ఇప్పుడు మాట్లాడే తీరుతాను. నా మేనకోడలు నగలు తాకట్టు పెట్టిస్తున్నాడు నీ చిన్న కొడుకు. ఏం మాట్లాడుతున్నావు?
వాడెందుకు ప్రేమ నగలు తాకట్టు పెట్టమంటాడు? వాడు పెట్టమనకపోతే ప్రేమ నగలు బ్యాంకు దగ్గరికి ఎందుకు తీసుకుని వెళుతుంది? ఇవిగో ప్రేమ నగలు, ప్రేమ నగలు వాళ్ళ దగ్గర ఉన్నాయా అడుగు అని చెప్పి అనేసరికి ఇక ప్రేమ అటు ఇటు చూస్తూ అయిపోయింది, ఇంక ఈరోజు నా పని అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ధీరజ్ ప్రేమ వైపు చూస్తాడు. ఏంటి ఏంటి ప్రేమ ఇదంతా? నేను నీకు చెప్పాను కదా ఎలాంటి ఇష్యూ ఉండకూడదని. నువ్వు నగలు తాకట్టు పెట్టడానికి బ్యాంకు వెళ్ళావా? ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిందని చెప్పావు కదే, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇప్పుడు మళ్ళీ నాన్నని తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు? నీకు ముందే చెప్పాను. క్షమించు ధీరజ్, మరో అవకాశం లేక ఇలా చేశాను. నగలు తాకట్టు పెట్టడానికి నువ్వు ఒప్పుకోవని ఇలా చేశాను, కానీ వీళ్లకు దొరికిపోతానని అనుకోలేదు ధీరజ్ అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి ఎవరికి వాళ్ళు మొహమొహాలు చూసుకుంటున్నారేంటి? ఏడి వాడు రాకుండా లోపలే దాక్కున్నాడా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా రామరాజు బయటకు వస్తాడు. అలా వచ్చేసరికి ఇక ఆ డబ్బుల విషయం నగల విషయం బయట పెడుతుంది భద్రావతి. డబ్బులు నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చుకునే పరిస్థితిలో దిగజారిపోయి ఉన్నారు నీ కొడుకులు. నీ రెండవ కొడుకు నగలు తాకట్టు పెట్టాడు, దొంగతనంగా ఉద్యోగాన్ని కొనుక్కొని ఉద్యోగం వెలగబెడుతున్నాడు. నీ మూడో కొడుకు కూడా పెళ్ళం నగలు తాకట్టు పెట్టి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాడు. పాపం ఈ రామరాజు సంపాదించిన డబ్బుకి ఎలాంటి వాల్యూ లేదనుకుంటా. కొడుకులకి సహాయం చేయకుండా కొడుకుల్ని రోడ్డు మీద వదిలేస్తున్నాడు ఈ రామరాజు. పేరుకి నా కొడుకులు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇదేనా నువ్వు నీ కొడుకులకి చేస్తున్న న్యాయం? నీ కోడళ్ళ నగలు తాకట్టు పెట్టుకుంటే తప్ప వాళ్లకు జీవితం వెళ్ళడం లేదు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. భద్రావతి, నా కొడుకులకి ఎప్పుడూ నేను తోడుగా నిలబడ్డాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు. ఏంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది? నువ్వు కవర్ చేసుకోవడానికి చూడకు. నీ కొడుకులకి ఆస్తులు ఇవ్వకుండా బయటకు గెంటేయాలని చూస్తున్నావు. అందుకే వీళ్ళ పరిస్థితి ఇలా దిగజారిపోయింది. పెళ్ళాల నగలు అమ్ముకునే పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నాన్న గొడవ చేసేస్తుంది. ఇప్పుడు నువ్వు గట్టిగా గొడవ చేసి నా ఇంట్లో ఎలాంటి విధ్వంసం సృష్టించడానికి లేదు. పైగా నా కోడలు కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న నా కోడలికి ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఇదొక పెద్ద నాటకం. ఏం మాట్లాడుతున్నావు? నాటకం ఏంటి? నా పెద్ద కోడలు కడుపుతో ఉంది ఏంటి? పిచ్చివాళ్ళని చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నీ పెద్ద కోడలు కడుపుతో ఉందా? డాక్టర్ ఒకసారి ఇలా రండి అని డాక్టర్ని పిలుస్తుంది. అలా పిలిచేసరికి, ఈవిడేనా నీ పెద్ద కోడలు కడుపుతో ఉందని చెప్పిన డాక్టర్? అవును ఈవిడేనా? ఎరా చందు, అవును ఈవిడే. చెప్పు, అసలు నిజాన్ని బయటపెట్టు. వీడి నాటకం, వీడి వీధి నాటకం, వీడి సంబరం అన్నీ ఇక్కడికిక్కడే కుప్ప కూలిపోవాలి. వీడు రోడ్డు మీదే పడి ఏడవాలి. నిజం బయట పెట్టకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పనేసరికి, నన్ను క్షమించండి, నన్నేం చేయొద్దు, నేను నిజం చెప్పేస్తాను. ఈ అమ్మాయి వల్లి కడుపుతో లేదు. ఆ అమ్మాయి కాపురంలో ఏవో చీకాకులున్నాయని ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టమని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి నా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడితే ఆ అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పాను. మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు, నేనేం చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి డాక్టర్ ఇక వల్లి కడుపుతో లేదన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఒక్కసారి వల్లి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అమ్మ ఎంత మోసం చేశావమ్మా నన్నని వల్లి అనుకుంటూ ఉంటుంది. మరోసారి వల్లి మోసం చేసింది అన్న విషయాన్ని తెలుసుకున్న చందు ఒక్కసారి షాక్ అయిపోయి కోపంగా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటమ్మా ఏంటిదంతా? వీళ్ళు చెప్పేది నిజమేనా? అసలు నీ కాపురం పోవడం ఏంటి? మీ అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పడం ఏంటి? నేను చెప్తాను నాన్న, వీళ్ళ కుటుంబం మోసాలు చేసే కుటుంబం. వీళ్ళకి మోసాలు చేసి బ్రతకడం మాత్రమే వచ్చు. వీళ్ళ మోసాలు బయటపడిపోయేసరికి వల్లిని పుట్టింట్లో వదిలేశాను. అమూల్య విషయంలో, తన చదువు విషయంలో, ఇంకా మరెన్నో విషయాల్లో తను మనల్ని మోసం చేసింది. ఈ విషయాలన్నీ సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. కానీ ప్రేమని నర్మతని ఇరికించి వాళ్ళ కాపురాలనే నాశనం చేయాలని చూసింది వల్లి. చివరకు ఇప్పుడు కడుపు డ్రామాని మొదలుపెట్టి ఈ ఇంటికి వాళ్ళమ్మ ఇక్కడికి తీసుకొచ్చి మనందరినీ మరోసారి మోసం చేసిందని చెప్పేసి ఇక తనని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వద్దు, పంపించేయండి అని చెప్పేసి గట్టిగా చందు అరుస్తాడు. అలా వల్లి నాటకం బయటపడిపోతుంది. వల్లికి తెలియకుండానే తన కడుపు గురించి బయటపడిపోవడంతో వల్లికి ఊహించని షోకే ఎదురవుతుంది. కడుపును అడ్డు పెట్టుకుని మళ్ళీ అమ్మ మాటలు వింటూ తోటికోడళ్ళు ఇద్దరిని ఒక ఆట ఆడుకోవాలి అనుకున్న వల్లికి అసలు కడుపే లేదు. కడుపే తన తల్లి సృష్టించిన నాటకం అని తెలిసేసరికి పెద్ద షోకే ఎదురైపోతుంది. కూతురు కడుపు నాటకం
బయటపడిపోయిందని తెలుసుకున్న భాగ్యానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. అలా భద్రావతి కారణంగా వల్లి కడుపు నాటకం బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.